హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా పొగ అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా పొగ కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అసలే పారిశ్రామిక ప్రాంతం, కెమికల్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉండే చోటు, తరచూ ప్రమాదాలు కూడా సంభవించే జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా పొగ కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పారిశ్రామిక వాడ ప్రాంతం జీడిమెట్లలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. దూలపల్లిలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి భయానకంగా ఉంది. అప్డేట్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, చెప్పండి, ప్రస్తుతం ఇప్పటికైనా మంటలు అదుపులోకి వచ్చాయా? చుట్టుపక్కల కూడా చాలా కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి అప్రమత్తత ప్రకటించారు? అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతం? రత్నకుమార్, చెప్పండి, ప్రస్తుతం జీడిమెట్లలో పరిస్థితి ఎలా ఉంది? రిషిక కెమికల్ గోడౌన్లో మంటలు ఇప్పటికైనా అదుపులోకి వచ్చాయా? చుట్టుపక్కల కూడా చాలా పరిశ్రమలు ఉంటాయి కనుక ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? కుత్బుల్లాపూర్ పరిధి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో దూల్పల్లిలో ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. మనం ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే వరుసగా ఇన్సిడెంట్స్ అనేవి కొంత ఆ ఏరియా వాసులను కలవరానికి గురి చేస్తున్నాయి. ఇక దూల్పల్లిలో ఉన్నటువంటి రిషిక కెమికల్ గోడౌన్ లో ప్రస్తుతం అక్కడ మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ప్రమాదానికి కారణాలు అనేవి కూడా తెలియాల్సి ఉంది. భారీ పొగలు, మంటలతో అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. ఇక వెంటనే ఎప్పుడైతే మంటలు కొంత ఎక్కువైనటువంటి నేపథ్యంలోనే వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే ఆ ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే పనిలో ఉన్నాయి. అయితే ఇక ఎప్పుడైతే మంటలు మరీ విస్తృతంగా వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ పూర్తిగా ఆ రాకపోకలు అనేవి స్తంభించాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అనేది
ఏర్పడింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అసలు ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే దానికి సంబంధించి కూడా కొంత ఒకవైపున ఫైర్ సిబ్బంది, మరోవైపున అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా దీని మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి భారీ పొగలు వస్తూ ఉండడంతో కొంత ప్రయాణాలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపున మంటల దాటికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పబ్లిక్ కూడా ఆ చుట్టుపక్కల కొన్ని జనా నివాసాలు ఉండడంతో వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండలేక బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఇక మరికొన్ని గంటల పాటు కూడా ఈ రిష్కా గోడౌన్ లో మొదలైనటువంటి యొక్క ఫైర్ ను అధికారడానికి మరికొన్ని గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. వీటన్నిటికి సంబంధించి ఘటన అసలు ఎలా చోటు చేసుకుంది అనే దాన్ని కూడా ఒకవైపున ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, లేకపోతే లోపల గోడౌన్ లో ఎవరైతే సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కారణంగా యొక్క ప్రమాదం అనేది చోటు చేసుకుందా అనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జీడిమెట్ల పారిశ్రామిక వార్డులో అనేక ఇన్సిడెంట్స్ అనేవి వరుసగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులను కలవడానికి గురి చేస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకపోతే ఇతర స్క్రాప్ దుకాణాల్లో కావచ్చు, కొంత నిర్లక్ష్యం కారణంగా మరోవైపున షార్ట్ సర్క్యూట్స్ కారణంగా జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలతో స్థానికులు బెంబేలెత్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి మరికొన్ని గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.